ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కొట్లాడేదంతా దాన్ని నేను వచ్చి రాగానే ఈ జీవోలు మొత్తం నేను ఒకటి అడుగుతున్నాను. మీకు మా బీఆర్ఎస్ కూడా ఇదే కొట్లాడుతుంది. ఏది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు, ఇవన్నీ చేస్తా అన్నారు. మరి మీరు మాతోడే కలిసి పనిచేస్తే మీరు ఒక అభ్యర్థిని బలపరిచినట్టు అవుతారు కదా. గ్రూప్ 1 కూడా క్యాన్సిల్ అయింది కానీ అది కూడా చెప్పాలి. గ్రూప్ 1 అప్పుడు మేమే దాని నోటిఫికేషన్ మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా చేయడం చాలా మంది చెప్తున్నారు. అదే గ్రూప్ 1 విషయం మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక అమ్మాయి పేపర్ లీక్ చేసిందని చెప్పేసి మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే జరిగిన సంభాషణ ఇది. సో మా ప్రధాన అజెండా ఏంటంటే నిరుద్యోగులు కావచ్చు, మేము రేపటి ఈరోజు యువత రేపటి భవిష్యత్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అన్యాయం జరుగుతుందా, ఏ రాజకీయ నాయకుల పట్ల అయినా న్యాయం జరుగుతుందా. చాలామంది ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు మన రాష్ట్రం బాగుంటే చూడాలని మీలా బయటకు రాకపోవచ్చు కానీ ఇంట్లో ఉండి తాపత్రపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారాగా మేము రాష్ట్రంలో జరిగే అవినీతి అన్యాయము వీటినైనా వెలుగులో తీసుకురావాలని ఉద్దేశంలో బయటకు వచ్చాము. 1-2 ఏదైనా జరిగిండొచ్చు కానీ ఇప్పుడు మేజర్గా హైదరాబాద్ నగరాన్ని మనం తీసుకున్నప్పుడు కరెంటు సమస్యలు ఎట్లుంటుండే చూసినాం. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ రావాలా, కరెంటు సమస్యలు ఉన్నాయి, ఆ ఇండస్ట్రీకి రాదు. తర్వాత ఏంటి, నీటి సమస్య. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మంచిగా ఉంటేనే ఇవాళ ఎన్ని వేల ఉద్యోగాలు మనం ఐటీ సెక్టర్లో క్రియేట్ చేయగలం. ఎన్నో కంపెనీస్ వచ్చి ఇవాళ హైదరాబాద్ ఒక డెస్టినేషన్ అయింది. ఇవాళ ఎన్ని జీసీసీ సెంటర్స్ వచ్చినాయంటే కూడా కారణం అప్పుడున్న ప్రభుత్వం కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినాయి, ఈ గానం చేసినాయి. అనేది ఏంటంటున్నా అంటే మీరు కూడా కలిసి ఇప్పుడు బలపరిచి, ఎందుకంటే ప్రతి ఓటు మనం డివైడ్ చేస్తే వాళ్ళు గెలిచిరు అనుకోండి కాంగ్రెస్, మళ్ళీ ఇదే పరిస్థితి కదా. మా దృష్టిలో బీఆర్ఎస్ బీజేపీ మాకు పోటీ కాదు, మీరు ఫీల్ అయినా మా ప్రధాన టార్గెట్ కాంగ్రెస్. మేము గెలుస్తామా ఇంకో అదే చెప్తున్నా బ్రదర్. ఓడించాలంటే మనము ఎవరినైతే ఓడించాలో మిగతా శక్తులతో కలిసి పనిచేయాలి కదా. అలాంటప్పుడు వాళ్ళ కండలు చెప్పుకోవాల్సి వస్తుంది. మా నిరుద్యోగ కండు అనేది పాతాళంలో మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఓడించారు. రేపటి రోజు ఒక నిరుద్యోగిని నమ్మాలన్నా, నిరుద్యోగత గొంతు బయటికి రావాలన్నా ఈరోజు మేము ఏదన్నా ఈ చిన్న చిన్న విషయాలకు కట్టుబడి ఉండి ఒకరిని ఓడించడానికి ఒకరితో కలిసామనుకోండి, రేపటి భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఓడించడానికి కాదు, మీరేదో లక్ష్య సాధన ఉందో. ఇప్పుడు జాబులు రావాలంటే ఏం చేయాలా, వీళ్ళు జోబులు నింపుకోకుండా పని చేయాలి. ఎట్లా పని చేయాలా, అరే ఏ విధంగా కంపెనీలు రావాలా. ఇప్పుడు కంపెనీలకే గన్లు పెట్టే సంస్కృతి ఇప్పుడు తెచ్చింది. మెట్రో కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చేసి, అంటే ఒక్కొక్క కంపెనీ బయటికి వెళ్ళిపోతుంది. అట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎన్నో నింపాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలతోటే పబ్బం గడుపుకుంటున్న రోజులు నడుస్తున్నాయి. అన్న మీరు తప్పుగా అనుకోండి, ఒక మాట చెప్పాలా, ఎందుకు ఈ డిబేటే కదా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే కదా. మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజల్ని పట్టించుకొని ఉంటే అన్న మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకొని ఉంటే, నిరుద్యోగులను పట్టించుకొని ఉంటే, గ్రూప్ 1 విషయంలో అవకతవకలు జరిగింది వాస్తవమే. అది ఎవరో ఒకరి ద్వారా జరిగింది, దాన్ని పునఃపరిశీలించి కమిటీలు వేసి, అంటే మేము చెప్పినాము మా జియో 46 విషయం కూడా మేము కేటీఆర్ సార్ తోటి కలిసి చెప్పినాము. ఇలాంటిది ఏమైనా చెప్పి ఒక మీడియా మూలకంగా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ అదే రోజు బయటికి వచ్చి చెప్పి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడకపోయేది కదా. ఈరోజు మీరు ఈ విధంగా బాధపడే వాళ్ళు కాకపోవచ్చు కదా. ఏంటంటే ఒక బాధ అనేది మన దగ్గరికి వచ్చినాక అది బాధగా అనిపిస్తుంది, కానీ ఇతరుల దగ్గర బాధ అనిపిస్తలేదు. మేము నిజం చెప్తున్నాం, ఈరోజు మోసపోయాం. నిరుద్యోగులము గ్రామాల్లో గడప తిరిగి కాంగ్రెస్కి ఓటేయండి, బీఆర్ఎస్ని ఓడగొట్టమని మేము ప్రచారం చేసినాం. కానీ ఇదే నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ని ఓడగొట్టడం అని చెప్పి తిరుగుతున్నాం. ఎందుకు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఆయన కేసీఆర్ గారు ప్రత్యక్షంగా 20 సంవత్సరాలు అంటే 2001 నుండి 14 వరకు ప్రత్యక్షంగా టీఆర్ఎస్ కోసం కొట్లాడిండు, పరోక్షంగా ఎమ్మెల్యే ఎంపీగా టీఆర్ఎస్ కోసం స్వరాష్ట్రం కోసం కొట్లాడిండు. అంతటి అనుభవం ఉన్న వ్యక్తి కొంతమంది అంటే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్ల, నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే కదా 10 సంవత్సరాల తర్వాత ఓడించారు. అంటే మీరు అట్లెందుకు అనుకుంటారు? అప్పుడు కూడా ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగినాయి, మీరు అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఇప్పుడు పోలీస్ శాఖలో కానీ ఇతర శాఖల మీద ఎన్నో ఉద్యోగాలు జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు
అదేమంటారు దాన్ని నిధులు నియామకాలు కదా. దాని మీద వచ్చి ఒక్క నిమిషం నియామకాలలోనే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పేపర్ లీకులు జరిగితే ఇంకెవరిని నమ్మమంటావు? నేను చెప్పేది క్షమించాలి, నీకు తెలియకపోవచ్చు, నేను నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి గుంజినంటారా? అంటే బండి సంజయ్ వచ్చింది అట్లా దాన్ని ఏ విధంగా వీరేశం గారే పేపర్ లీక్ చేసిన మాట, కోర్టులో హైకోర్టులో కేసు వేసిన మాట వాస్తవం. నువ్వు నాయక్ సాబ్ ఉన్నాం, గతంలో మనం ఆర్టీసీ కస్టమర్ ధర్నా చేసిన విషయం వాస్తవం, అవునా కదా? మరి ఏ ప్రభుత్వంలో చేసిండు, ఏ నాయకుడు చేసిండు? నాతో పాటు స్టడీ హాల్లో కూర్చొని చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కేటీఆర్ గారు గ్రూప్స్ కి అప్లై చేయాలి. ఒక్క నిమిషం అన్న, ఎప్పుడో కరెక్టే. కొత్త రాష్ట్రం తల్లిదండ్రులు లేని రాష్ట్రాన్ని కేసీఆర్ గారు వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తలేరు. రాష్ట్ర సమస్యల్ని మేము బయట చెప్పాలనుకుంటున్నాం అన్న. మేము ఏ పార్టీ పని చేయాలి? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు